హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదనే చెప్పుకోవాలి మనం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏది ఫలించడం లేదని చెప్పుకోవాలి. అటు రష్యా ఇటు ఉక్రెయిన్లు దాడులు ఉధృతిని మాత్రం తగ్గించడం లేదు. శనివారం రాత్రి మాస్కో ఏకంగా 805 డ్రోన్లను 13 క్షిపణులను ఉక్రెయిన్ వ్యాప్తంగా వివిధ నగరాలపై ప్రయోగించడం జరిగింది. ఈ దాడిలో 3 ప్రాణాలు కోల్పోయినట్టుగా వార్తలున్నాయి. సుమారుగా 15 మందికి గాయాలయ్యారని చెప్పి ఉక్రెయిన్ ప్రకటించడం జరిగింది. 747 డ్రోన్లను నిర్వీర్యం చేశామని చెప్పేసి ఉక్రెయిన్ సైన్యం పేర్కొన్నప్పటికీ కూడాను రష్యా దాడుల్లో తీవ్రత మాత్రం తగ్గలేదు. తీవ్రత తగ్గకపోగా సైన్యం కానీ సామాన్య ప్రజలు కానీ ప్రాణాలు కోల్పోవడం ఇంకా చూస్తూనే ఉన్నాం. రష్యా దాడుల్లో ఇంకా ఉధృతి తగ్గడం లేదు. సో దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కావడం, యూరోప్లోని అన్ని దేశాలు అట్లానే అమెరికా కూడాను రష్యా మీద శాంక్షన్స్ని ఇంకా ఎక్కువ చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం మనం రీసెంట్గా. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్య అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ తియాన్జిన్లో చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అలాస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లుగా చూస్తున్నాం మనం. రష్యా ఉక్రెయిన్ మధ్యలో నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణాన్ని శాంతియుతంగా ముగించాలని చెప్పేసి ప్రయత్నాలు భారత్ కూడా చేస్తున్నప్పటికీ కూడాను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అనేది మిగిలిన అన్ని దేశాలకు కానీ యూరోప్కి కానీ అమెరికాకు కానీ అంత రుచించడం లేదు. సో దాంతో మన దేశం మీద కూడా భారతదేశం మీద కూడా ఆంక్షలు విధించాలి, శాంక్షన్స్ విధించాలి అని చెప్పేసేసే కామెంట్స్ అనేది అమెరికా వ్యాప్తంగా కానీ యూరోప్ వ్యాప్తంగా కానీ వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మన దేశం మీద కూడా శాంక్షన్స్తో కనుక ముందుకు వస్తే అమెరికా, అది మన మార్కెట్లకి పెద్ద ఎదురు దెబ్బగా నిలిచే అవకాశం ఉంది. ఇది ఒక పక్క కొనసాగుతూ ఉంటే యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయిల్పై డ్రోన్లతో దాడి చేశారు. ఈ క్రమంలోనే ఒక డ్రోన్ అనూహ్యంగా ఇజ్రాయెల్ యొక్క అత్యంత బలమైన ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా దాటుకొని ఐలాట్ నగర్ సమీపంలోని రామోన్ అంతర్జాతీయ విమానాశ్రయంపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యి గగనతలాన్ని కాసేపు మూసివేయడం జరిగింది. పలు విమానాలను కూడా దారి మళ్లించారు. ఇరాన్ మద్దతు కలిగిన హూతీలు గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీన్లకు మద్దతుగా నిలవడం మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే యెమెన్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న హూతీలను టెల్ అవీవ్ ఇటీవల కోలుకోలేని దెబ్బతీసింది. రాజధాని పనాలో వైమానిక దాడులు చేసి రైబల్ ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్ రహానీ, ఉప ప్రధాని మహమ్మద్ ఆల్ మేధానీతో పాటుగా పలువురు మంత్రులు కూడా మట్టుబెట్టింది. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి హుతీలు ఇప్పటికే హెచ్చరించారు. ఆ క్రమంలోనే తాజా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చిన GST రీఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ని నిలబెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల అది మన మార్కెట్లో పెద్దగా ప్లే చేయట్లేదు. సో మనకి ఈ కార్ల రేట్లు, ఎస్పెషల్లీ మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద GST రేట్లు అనేది బాగా తక్కువగా ఉన్నాయి కదా. 28% నుంచి అది 18% తగ్గించడం జరిగింది. దాంతో వివిధ కార్ల కంపెనీలు వాళ్ళ కార్ల ప్రైసెస్ కొద్దిగా తగ్గించడం జరిగింది. హుందాయ్ కానీ, ఇన్నోవా కానీ, మహీంద్రా కానీ, టాటా, ఇవన్నీ మనకి స్థూలంగా చూస్తే 30,000 దగ్గర నుంచి 3,50,000 వరకు ఆటి ప్రైసులు తగ్గించడం జరిగింది. హుందాయ్ క్రెటా 75,000 నుంచి 1,40,000 వరకు తగ్గింపు ఉంటే ఇన్నోవా మోడల్స్ మీద 55,000 నుంచి 1,82,000 వరకు తగ్గింపు ఉంది. అదే మహీంద్రా కార్ల మీద అయితే 97,000 దగ్గర నుంచి 1,58,000 వరకు తగ్గింపు ఉంది. అంటే వివిధ మోడల్స్ మీద ఈ వివిధ రకాల తగ్గింపులు అనేది వర్తింపు అవుతున్నాయి. టాటా మోడల్స్ మీద అయితే సుమారుగా 65,000 దగ్గర నుంచి 1,55,000 వరకు తగ్గింపు ప్రకటించడం జరిగింది. టొయోటా మోడల్స్ మీద అయితే 2,45,000 దగ్గర నుంచి 3,49,000 వరకు కూడాను తగ్గింపు చేయడం జరిగింది. సో ఇక్కడ పట్టిక ఇవ్వడం జరుగుతుంది. మీరు స్క్రీన్ పాస్ చేసి ఈ ప్రైసెస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సెప్టెంబర్ 22వ తారీఖు దగ్గర నుంచి అప్లికబుల్ అవుతుంది. ఈ విధమైన రేట్లు సెప్టెంబర్ 22వ తారీఖు దగ్గర నుంచి తగ్గింపు అనేది వర్తిస్తుంది అనమాట. ఈ తగ్గింపు తర్వాత మార్కెట్లో ఈరోజు మారుతి సుజుకి కానీ, టీవీఎస్ మోటార్ కంపెనీ కానీ, ఐషర్ మోటార్స్ కానీ ఈరోజు 2 to 4% రైజ్ అవ్వడం చూసాము. ఓవరాల్గా ఆటో ఇండెక్సే 3% అప్ అవ్వడం చూసాము ఈరోజు ఇంట్రాడేలో. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ACME ఆక్మే సోలార్ హోల్డింగ్స్ అది సుమారుగా 6% వరకు ఈరోజు అప్ అవ్వడం చూసాము.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఒక కొరియన్ కంపెనీకి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది 3.1 GHz కెపాసిటీకి సంబంధించి. సో దీని ప్రకారం ఇది ఫేజ్డ్ మేనర్లో 4 to 8 monthsలో ఇది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దీంతో యాక్మే ప్రాజెక్ట్స్లో కాస్త స్పీడప్ అవుతుంది, అట్లానే రెవెన్యూ కూడా జనరేట్ చేయగలుగుతారు. దీంతో ఈరోజు స్టాక్ ఆల్మోస్ట్ 6% వరకు రైజ్ అవ్వడం చూసాం మనం. ఫ్రెండ్స్, మన నిఫ్టీ 50 స్టాక్స్లో 2025లో టాప్ పర్ఫార్మర్స్ కనుక చూస్తే ఐషర్ మోటార్స్ 38.5% పాజిటివ్గా మూవ్ అయితే మహీంద్రా 32% రిటర్న్స్ ఇచ్చింది. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 30.8% రిటర్న్ ఇవ్వగా బజాజ్ ఫైనాన్స్ 28.5%, ఎటర్నల్ వచ్చేసేసి అదే జొమాటో 26.6% రిటర్న్స్ ఇచ్చింది. ఎయిర్టెల్ 23.1% రిటర్న్ ఇచ్చింది. మారుతి సుజుకి 22.2%, HDFC బ్యాంకు 17.7%, ICICI బ్యాంక్ 16.1%. సో టాప్ స్టాక్స్ మీకు 20 to 25% మనం ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నామో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ కనుక మన పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసుకోగలిగితే ఈ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ సో మనకి యాక్యురేట్గా ఇయర్ ఆన్ ఇయర్ క్యాగర్ తోటి మనకి రిటర్న్స్ వస్తాయి. సో మీకు 1 or 2 స్టాక్స్ మీకు నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నా కూడాను మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీకు 20 స్టాక్స్ వరకు పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఇటువంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ మీరు ఎప్పటికప్పుడు పిక్ చేసుకుంటూ అవి ఎప్పుడైతే డిప్ అవుతాయో ఆ డిప్ అయినప్పుడు వాటిని పిక్ చేసుకుంటూ మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం అనేది బెటర్ స్ట్రాటజీ అవుతుంది. అట్లనే మనం కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం కదా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FIIs మన స్టాక్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ వస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 1 yearలో వాళ్ళు చాలా వర్త్ ఆఫ్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం జరిగింది. మనం జూలై ఆగస్ట్ డేటా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 94,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ వీళ్ళు ఎగ్జిట్ అవ్వడం జరిగింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోంచి. వీళ్ళు లాస్ట్ 10 yearsలో గమనిస్తే కనుక లాస్ట్ 4 years నుంచి వీళ్ళు స్లోగా గ్రాడ్యువల్గా ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది 2025లో వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ 2012, 2013లో ఏ విధమైన హోల్డింగ్స్ ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి వచ్చింది. సో 2015 కానీ 2014 కానీ వీళ్ళు హైయెస్ట్ హోల్డింగ్స్ అనేవి ఉన్నాయి వీళ్ళవి. అంతే 13 years లోలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. వీళ్ళు మనకి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడాను ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మరలా మనకి మార్కెట్లోకి వచ్చే వరకు కూడాను మన మార్కెట్స్లో ఈ స్లో డౌను మనం గమనిస్తుండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మన మార్కెట్స్ ఇట్లానే స్తబ్దుగా అప్ డౌను కాస్త పైకి వెళ్ళటం కాస్త కిందకి రావటం ఈ ఫ్లక్చువేషన్సే మనం చూసే అవకాశం ఉంది రాబోయే కొద్ది నెలల వరకు మాత్రము. వాళ్ళు ఎప్పుడైతే మరలా మనసు మార్చుకొని మన మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారో అప్పుడే మన మార్కెట్లు మళ్ళా కొత్త ఆల్ టైమే కానివ్వండి అక్కడి నుంచి ఫర్దర్గా మూవ్ అవడం కానీ ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను మన ఇన్వెస్ట్మెంట్స్ని వాల్యూ పిక్స్లో ఉంచుకోవటము, ఎక్కడైతే మార్కెట్లో కాస్త వాల్యుబుల్ స్టాక్స్ దొరుకుతాయో ఆ స్టాక్స్లోకే మన ఫండ్స్ని మళ్లించుకుంటూ మన పోర్ట్ఫోలియోని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండటమే మనం చేయాల్సిన పని. ఓకే ఫ్రెండ్స్, మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా మూవ్ అయిందో చూస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. మీరు చూస్తే ఈరోజు 60 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికి కూడాను అక్కడి నుంచి పాజిటివ్గా అంటే స్లోగా గ్రాడ్యువల్గా అప్ సైడ్ మూవ్ అవుతూ సుమారుగా మనం అనుకున్న లెవెల్ నిన్న మనం అనుకున్నది ఈ 24,850 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందనుకున్నాము. సో అట్లానే 24,885 వరకు రీచ్ అవుతూ అక్కడి నుంచి స్లోగా సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ మూలంగా మరలా ఒకసారి డౌన్ సైడ్ మూవ్ అయ్యి క్లోజింగ్ వచ్చేప్పటికి 24,773 దగ్గర క్లోజ్ అయింది. మనం రేపటికి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసి అప్ సైడ్ 24,850, డౌన్ సైడ్ మనం ఇప్పటివరకు కూడాను 24,500 అనుకున్నాము. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా హై సైడ్ షిఫ్ట్ చేసుకుంటూ 24,625 వరకు అది అప్పటి వరకు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ను కంప్లీట్గా ఫిల్ చేసిన అంటే లోయర్ లెవెల్లోకి మూవ్ అయ్యే కానీ కంప్లీట్గా ఫిల్ అవ్వడం జరిగింది. సో ఇది ఫిల్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ అవుతుందా మరలా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా? సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీలో ఏ విధంగా అయినా మూవ్ ఉంటుంది. సో అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా? ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయితే 24,625 లెవెల్స్ వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయితే మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ లెవెల్ 24,850, అది క్రాస్ అయ్యి కనుక ఒక 15 minutes క్యాండిల్ కనుక ఫామ్ చేయగలిగితే అక్కడి నుంచి అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. 24,985 వరకు అంటే 25,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. మామూలుగా మనకి 25,000 అనేది సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి 25,150, 25,200 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
సో మనం రేపటికి అబ్జర్వ్ చేయాల్సింది 24,850 అప్ సైడు, 24,625 డౌన్ సైడు. ఓకే, ఇది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే మీకు మనం ఇంతకుముందు మనం ఏదైతే రెసిస్టెన్స్గా అబ్జర్వ్ చేస్తున్నాం 54,180 అనేది, దానికి జస్ట్ అబౌవ్ 54,187 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఓకే, సో దీన్ని బట్టి మనము ఈ రెసిస్టెన్స్ ఏదైతే మనం రికగ్నైజ్ చేసామో ఈ లెవెల్ అనేది ఇప్పుడు కాస్త క్రూషియల్ అనమాట. సో ఇక్కడి నుంచి డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ 54,000 కంటే కూడా డౌన్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 54,570, 54,600 ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఈ రేంజ్కి అప్ సైడ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఏదైనా అప్ సైడ్ నుంచి మరలా అట్లానే కొద్దిగా స్ట్రెంగ్త్ చూపించి అప్ సైడ్ తీసుకుంటుందా? ఒకవేళ అప్ సైడ్ తీసుకుంటే 54,500 వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే డౌన్ సైడ్ తీసుకుంటే కనుక 53,570, 560 వరకు ఒకసారి మూవ్ అయ్యే అవకాశం ఉంది మరలా. ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు కాస్త పాజిటివిటీ చూసాము. అట్లానే ఈరోజు నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఎస్పెషల్లీ మన ఐటీ సెక్టారు బాగా నెగిటివ్గా మూవ్ అయ్యింది. సో మార్నింగ్ నుంచి కూడా ఐటీ సెక్టారు కాస్త నెగిటివ్గానే మూవ్ అవుతూ వచ్చింది. దాంతో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఈరోజు కాస్త నెగిటివ్గానే, దానికి తగ్గట్టుగానే ఐటీ సెక్టార్కి తగ్గట్టుగానే కాస్త నెగిటివ్గా మూవ్ అయింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్లో ఈరోజు కొంత స్ట్రెంగ్త్ చూసాము. అయితే హై లెవెల్లో మాత్రం నిలబడలేకపోయింది. సో ఈరోజు సుమారుగా 54,518 వరకు ట్రావెల్ చేసింది కానీ బట్ అక్కడ హయ్యర్ సైడ్ మార్కెట్స్ నిలలేకపోతున్నాయి. అంటే సెకండ్ హాఫ్లో కాస్త ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారా, అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఎఫ్ఐఎస్ మన మార్కెట్లో సెల్ చేసినంత కాలము మన మార్కెట్లో స్టెబిలైజ్ అవ్వడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే. సో ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే మన మార్కెట్ రిటర్న్ అవుతారో అప్పుడే మన మార్కెట్లో కాస్త ఉత్సాహంగా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా మాత్రము ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది. అంటే లోయర్ సైడ్లో కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండడం అనేది, ఈ స్ట్రగుల్ అనేది మన మార్కెట్లో ఉంటుంది. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు పిరమిల్ ఫార్మా, PPL ఫార్మా. మార్చి దగ్గర నుంచి కూడాను సుమారుగా 220 నుంచి 185 ఈ రేంజ్లో, ఈ 40 రూపీస్ రేంజ్లో కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఇది సుమారుగా 26,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. సో ఇది సుమారుగా 12th జూన్న మీకు 50-day మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్ కంటే లో సైడ్ మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ 3 to 4 months ఈ డౌన్ సైడ్ స్పెండ్ చేసింది. ఇది మరలా 50-day మూవింగ్ యావరేజ్ కంటే అబౌవ్ సైడ్, ప్రైస్ వచ్చేసేసి 50-day మూవింగ్ యావరేజ్ కంటే అబౌవ్ మూవ్ అయింది. సో 3rd September కాస్త స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అయింది. 50-day మూవింగ్ యావరేజ్ కంటే అప్ సైడ్ మూవ్ అయింది మంచి వాల్యూమ్ తోటి. సో ఇప్పుడు 199 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఈ 200-day మూవింగ్ యావరేజ్ కనుక అప్ సైడ్ మూవ్ అయితే, 204 కనుక అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 220 అండ్ ఆ అబౌవ్ లెవెల్స్ కూడాను మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ కన్సాలిడేషన్లో మీరు రాడార్లో యాడ్ చేసుకొని ఈ కంపెనీని, దీని ప్రాస్పెక్ట్స్ కూడా మీరు ఒకసారి గమనించండి. దీని ప్రాస్పెక్ట్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ, ROE కానీ, ROCE కానీ, ఈ కంపెనీ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ రిజల్ట్స్ కాస్త డిప్ అయినాయి. దాని కారణంగానే ఇది కంప్లీట్గా మార్కెట్లో డౌన్ అయింది. స్టాక్ని కాస్త బీటెన్ డౌన్ చేశారు మార్కెట్లో. మరలా ఇది రివైవ్ అవుతుంది. ఓకే, ఒకసారి అన్సర్టనిటీస్ మొత్తము రిమూవ్ అయితే, తొలగిపోతే అక్కడి నుంచి మరలా మార్కెట్లో రివైవ్ అవుతుంది ఈ కంపెనీ కూడాను. ఆ తర్వాత మరలా ఇది ఆల్ టైమ్ హైకి 300 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేజ్లో, ఈ డిక్లైన్ స్టేజ్లో ఈ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ని మీరు పిక్ చేసుకునేదానికి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రేంజ్లో మీకు 190 నుంచి 185 రేంజ్లో కనుక మీకు మార్కెట్లో దొరికితే దీన్ని మీ రాడార్లో యాడ్ చేసుకొని ఆ రేంజ్కి వచ్చినప్పుడు మీరు పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో యూస్ఫుల్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.